సభా హక్కుల ఉల్లంఘన పేరుతో సాక్షిపై కక్ష సాధింపుకు పాల్పడుతున్న అసెంబ్లీ వర్గాలకు హైకోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్లు ప్రజాధనాన్ని వృధా చేయడంపై కథనాన్ని ప్రచారించినందుకు సాక్షిని లక్ష్యంగా చేసుకోవడంపై కళ్ళెం వేసింది. కథనం తాలూకు ఆధారాలతో ఈ నెల 21న సభా హక్కుల కమిటీ ఎదుట హాజరు సాక్ష్యం చెప్పాలంటూ సాక్షి ఎడిటర్ ఆర్. ధనుంజయ రెడ్డికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఈ నెల 11న జారీ చేసిన లేఖ విషయాల్లో హైకోర్టు జోక్యం చేసుకుంది. సభా హక్కుల కమిటీ ముందు ధనుంజయ రెడ్డి, ఫణికుమార్ వ్యక్తిగత హాజరును వాయిదా వేసింది. అదనపు వివరాలను కమిటీ ముందు ఉంచేందుకు వారిద్దరికీ వెసులుబాటు ఇచ్చింది. అసలు సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో తెలుసుకుందాం. షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సభా హక్కుల కమిటీని ప్రశ్నించింది. అని అంశాలపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణను 2 వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సీజెడ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో కోట్లు ప్రజాధనం వృధా అయింది. 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించేలా శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు అతిథులకు హోటల్ భోజనాలు, బహుమతులు తదితర కోసం భారీగా ఖర్చు చేశారు. కానీ లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో ఖర్చంతా వృధా అయింది. ఈ విషయాన్ని చెబుతూ కోట్ల ఖర్చు, శిక్షణ తుస్సు శీర్షికను ఫిబ్రవరి 20న సాక్షి కథనం ప్రచురించింది. దీంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. ఆ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సాక్షికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసులతో పాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సవాల్ చేస్తూ ఎడిటర్ ధనంజయ రెడ్డి, ఫణికుమార్ జూన్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. ఇచ్చింది షోకాజ్ నోటీసులు మాత్రమని, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు పరిపక్వమయ్యాయని అంటూ వాటిని కొట్టివేస్తూ ఈ నెల 4న తీర్పునిచ్చారు. ఈ తీర్పు సవాల్ చేస్తూ ధనుంజయ రెడ్డి, ఫణికుమార్ ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేశారు. వారి అప్పీలుపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఓబీ రెడ్డి, మనోహర్ రెడ్డి, వేలూరు మహేశ్వర్ రెడ్డి, అనూప్ కౌశిక్ వాదనలు వినిపించారు. అసలు సాక్షి కథనం సభా హక్కుల పరిధిలోకి రాదు. అది కేవలం పరిపాలనపరమైన అంశానికి సంబంధించింది. ఈ కథనం సభ్యుల హక్కులకు భంగం కలిగించడం లేదు. కాబట్టి సభా హక్కుల పరిధిలోకి వస్తుందా, రాదు అన్న విషయంపై తేల్చాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఏది సభా హక్కుల పరిధిలోకి వస్తుంది, ఏది రాదు అన్న విషయంపైన ఎక్కడ నిర్దిష్టమైన నిర్వహణ లేదు అని మనోహర్ రెడ్డి తెలిపారు. సాక్షి కథనాన్ని చదివి వినిపించారు. అసెంబ్లీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకునేటప్పుడు సభా హక్కుల ఉల్లంఘన తెరపైకి వస్తుంది. సాక్షి కథనం ఎక్కడ సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం లేదు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడంతో ప్రజాధనం వృధా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తి చూపింది.